ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే పేటిఎం యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ అయితే కంప్లీట్గా ఆర్బీఐ అయితే బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఇకపోతే ఆర్బీఐ పేటిఎం పేమెంట్ బ్యాంక్ని ఎందుకు బ్యాన్ చేసింది, దానికి గల రీజన్స్ ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మీ యొక్క పేటిఎం పేమెంట్ బ్యాంక్లో ఏదైనా పేమెంట్ ఉన్నట్టయితే ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. పేటిఎం యూజర్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందితో పాటుగా ఇన్ కేస్ మీ యొక్క వ్యాలెట్లో డబ్బులు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా తీసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అందు గురించే నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది. ఇకపోతే మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేసి మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనని ఈ వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు అనుకోవచ్చు పేటిఎం అప్లికేషన్ టోటల్గా బ్యాన్ చేయడం జరిగిందా అంటే టోటల్గా అయితే బ్యాన్ చేయడం జరగలేదు. ఓన్లీ ఫర్ పేటిఎం వ్యాలెట్లో ఉండే డబ్బులు ఉంటాయి చూడండి, వాటిని మాత్రమే కంప్లీట్గా ఎవరు కూడా తీసుకోలేరు, రిసీవ్ అయితే చేసుకోలేరు. ఈ విధంగా బ్యాన్ అయితే విధించడం జరిగిందన్నమాట. ఇకపోతే బ్యాన్ ఎందుకు విధించడం జరిగిందంటే ఇక్కడ న్యూస్ మీరు చూసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే మీరు గూగుల్లో కూడా పేటిఎం పేమెంట్ బ్యాంక్ బ్యాన్ అనే న్యూస్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, టుడే ఇండియా కావచ్చు, ప్రతి ఒక్క పేపర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ నుంచి. ఇక మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా మనకు ఆర్బీఐ వచ్చేసి సెక్షన్ 31 ప్రకారం ఆడిట్ అయితే జరపడం జరిగిందన్నమాట. దీని ద్వారా ఏమైందంటే పేటిఎంలో కొన్ని లోపాలను అయితే తీసేయడం జరిగిందన్నమాట. అందు గురించే పేటిఎం అప్లికేషన్లో ఏదో ఫ్రాడ్ జరుగుతుందనే ఉద్దేశంతో ఆర్బీఐ పేటిఎం పేమెంట్ బ్యాంక్ని కంప్లీట్గా క్లోజ్ అయితే చేయడం జరిగిందన్నమాట. మీరు అనుకోవచ్చు ప్రజెంట్ మేము కొత్త సర్వీస్ అంటే కొత్తగా మేము పేటిఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చా అంటే 100% ఓపెన్ చేసుకోలేరు. పాత వాళ్ళు కూడా యూజ్ అయితే చేసుకోలేరు, ఎందుకంటే ఎవరికి కూడా మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయలేరు, దీంతో పాటుగా రిసీవ్ కూడా చేసుకోలేరు. ఇది సెకండ్ వన్ రీజన్. ఇకపోతే థర్డ్ వన్, ఇన్ కేస్ ఉన్న వ్యాలెట్లో ఉన్న డబ్బులు ఏం చేసుకోవాలి బ్రదర్ అంటే మీరు ఇన్స్టెంట్గా విత్డ్రాల్ అయితే కొట్టుకోండి, డైరెక్ట్గా మీ యొక్క వేరే బ్యాంక్లో అయితే మీకు ఆటోమేటిక్గా విత్డ్రాల్ అయితే అయిపోతుంది. ఈ ఆప్షన్ మాత్రమే ఓల్డ్ యూజర్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది, పేటిఎం యూజర్స్కి అయితే ఇవ్వడం జరగలేదు అనమాట. పేటిఎం యూపీఐ యూజర్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే పేటిఎం వ్యాలెట్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా పేమెంట్ ఉంటే ఆన్ ది స్పాట్లో మీరు విత్డ్రాల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడే ఆన్ ది స్పాట్లో విత్డ్రాల్ కూడా అవుతుంది. ఇకపోతే నెక్స్ట్ వన్ విషయం కూడా, చాలా మంది పేటిఎం ఫాస్ట్ ట్రాక్ తీసుకొని యూజ్ అనేది చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ న్యూస్ తెలియదు అనమాట. మీరు చూసుకోవచ్చు రీసెంట్గా ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా రావడం అయితే జరిగిందనమాట, మీ యొక్క పేటిఎం ఫాస్ట్ ట్రాక్ వ్యాలెట్ వచ్చేసి ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యిందని. దీనికి కూడా మెయిన్ రీజన్ ఇదే, ఆర్బీఐ కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగింది. కొన్ని లోపాల వల్ల ఆడిట్ జరిగింది కాబట్టి కొన్ని లోపాల వల్ల ఈ ఆర్బీఐ అయితే ఈ నిర్ణయం అయితే గట్టిగా తీసుకోవడం జరిగిందన్నమాట. పేటిఎం యాప్ని అయితే కంప్లీట్గా ప్లే స్టోర్ నుంచి కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో మనకు ఉంటుంది, కానీ యూపీఐ సర్వీస్ మాత్రమే మనం యూజర్ చేసుకోగలం. కానీ పేమెంట్ విషయం అంటే వ్యాలెట్లో ఉన్న పేమెంట్ మాత్రం ఎవరికి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు, రిసీవ్ కూడా చేసుకోలేరు. దీన్ని మాత్రం మీరు కంపల్సరీగా గుర్తయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.